హలో హాయ్ అండి. నేను ఈరోజు గురువారం కదండి, టిఫిన్కి మైసూర్ బజ్జీ వేస్తున్నానండి. ఇగోండి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలునండి. ఇవి కోసేసి ఇందులో పెట్టుకున్నాను నేను. దీంట్లోని పెరిగేస్తాను చూడండి. ఇదిగోండి 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను, పెరుగు ప్యాకెట్. ఇదిగోండి పెరిగేసి ఈ కోసినట్లోనండి 1/2 లీటర్ పెరుగు పోసేసాను. అమ్మ మైదా పిండితోటే చేస్తున్నావు నువ్వు? మైదా పిండితో అంటే మైదా పిండితోటి చేసుకోవచ్చు, చపాతీ పిండితోటి చేసుకోవచ్చు. కానీ టేస్ట్ రాదేమో అని చెప్పేసి ఇంకా ఇది మైదా పిండితోటి వేసేస్తున్నాను. మైదా పిండి ప్యాకెట్ తీసుకుంటాను. ఉప్పు వేసుకోవాలండి. అర కేజీ ప్యాకెట్కేనండి, 1/2 కేజీ పెరుగు ప్యాకెట్కి 1/2 కేజీ మైదా అండి. అర కేజీ మైదా అండి దీంట్లో కలిపేస్తున్నాను. నూక పెడుతున్నా. గోధుమ నూక వేసుకోవాలండి, కొంచెం కరకరలాడుతూ వస్తాయి. ఇవ్వండి గోధుమ నూక. కొద్దిగా వేస్తానండి, అంటే నానబెడతాను. ఇదిగోండి చిటికిట వేసుకుంటే సరిపోద్ది. ఇవ్వండి దీన్ని బాగా కలుపుకోవాలి. అంటే పెరుగు ఉంటుంది కదండి, దీంట్లో పెద్ద ఎక్కువ పట్టదు, మళ్ళీ పలచన అయిపోద్దని చూసుకుని వేసుకోవాలి. ఇది మైదా పిండే కాకుండా చపాతీ పిండితో కూడా వేసుకోవచ్చండి. నేనైతే మైదా పిండితో వేస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి. ఇప్పుడు తినకూడదు అలా అంటున్నారు కదా, మైదా పిండి ఓన్లీ ఒక్కసారికే కదా, చాలా రోజులు అయిందని మైదా పిండితో అండి చేస్తుంటా. బాగా దీన్ని మదాయించాలండి, దీన్ని బాగా పొంగుతాయి. ఇవ్వండి చాలా బాగా వచ్చినాయి ముందుగా నానబెట్టడంతో.